కురిచేడు మండలంలోని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రకాశం జిల్లాలో వివిధ అనుబంధ సంఘాలలో పదవులలో నియమితులయ్యారు. అయితే ఈ సందర్భంగా జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు షేక్ సైదా ఆ పదవులను వరించిన వారిని పూలమాల వేసి శాలువలతో సన్మానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా షేక్ సైదా మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో అనగా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు మనమంతా కష్టపడి దర్శి నియోజకవర్గంకు అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే ఆ అభ్యర్థిని గెలిపించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా మనం ఇవ్వాలని ప్రతి ఒక్కరూ పార్టీలో కష్టపడి పని చేయాలి అని కోరారు. ప్రకాశం జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బోరిగార్ల శ్రీను యాదవ్ మాట్లాడుతూ మా యందు నమ్మకముంచి మాకీ పదవులు ఇప్పించిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నిన్న సెంట్రల్ ఆఫీస్ నుంచి వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. మన మండలంలో గౌరవ శాసనసభ్యులు గారి ఆశీస్సులతోటి జగన్మోహన్ రెడ్డి గారి మంచి మనసుతోటి మన మండలంలో అత్యధికంగా వివిధ హోదాలలో కొంతమందికి పదవులు రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ సీనియర్ నాయకులకి అలాగే మనతనం లేకుండా కులాలకు అతీతంగా ఎస్సీలకి, బీసీలకి, ఓసీలకి, మైనార్టీలకి వీళ్ళందరూ కూడా పదవులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే ఈ పదవి వచ్చి ఉన్నారో ఈ పదవి మామూలు విషయం కాదు. ఎవరికైతే అదృష్టం ఉంటుందో వాళ్ళకి పదవులు రావడం జరుగుతుంది. ఈ పదవులు ఉన్నవాళ్ళు కృతజ్ఞతతోటి మనం రాబోయే 2024 ఎలక్షన్లలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలని మనం అందరం కూడా కృతనిశ్చయంతో కూడా మనం పనిచేయాలి. మనం ఎంత క్రమశిక్షణతో పనిచేస్తామో మనం అంత ఉన్నత స్థాయికి వెళ్తాం. పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి గుణం ఏంటంటే కష్టపడే వాళ్ళకు పదవులు వస్తున్నాయి, మనం కష్టపడదాం. టికెట్ ఇచ్చేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. ఆయనకు తప్పితే వేరే వారికి ఎవరికి కూడా అర్హత లేదు. టికెట్ ఇవ్వటం ఆయన ఇష్టం. కష్టపడి చేయటం, వారు చేయించటం, ఓట్లు వేయించటం మన వంతు. మన అందరం కూడా ఇది గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి, గౌరవ శాసనసభ్యులకి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞత తెలుపుకుంటూ నేను ఇవాళ వీళ్ళందరూ కూడా సన్మానం చేయటం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఇంకో కొన్ని రోజులలో కొంతమందికి కూడా పదవులు రాబోతున్నాయి. వారికి కూడా ఇదే రకంగా సన్మానం చేయడం జరుగుతుంది. ఈ పార్టీలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ఒకళ్ళొకళ్ళు సహకారం చేసుకుంటూ మంచిగా గౌరవించుకుంటూ ముందుకెళ్ళే పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మనకు నేర్పినటువంటి మంచి గుణం. వారి పార్టీలను మనం నడుపుదాం. రాబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి టికెట్ ఇచ్చినా మనం అందరం కూడా కష్టపడి ఇక్కడ అత్యధిక మన దర్శి నియోజకవర్గంలో ఆయన కానుకగా ఇద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.